జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా జనసేన పార్టీ నాయకులు దాసరి గురునాథరావు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ నాయకులు దాసరి గురునాథరావు స్థానిక జాంపేటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన పాలక మండలికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం నగరం ఎమ్నాథరావు డైరెక్టర్లకు అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందన్నారు. దాసరి గురునాథరావు ప్రయాణం కేవలం జనసేన పార్టీలో మాత్రమే కాదని, సుమారు 30 ఏళ్ల పైబడి మెగా కుటుంబంతో తామంతా ఎన్నో సేవా కార్యక్రమాలలో పనిచేశామని అన్నారు. చైర్మన్ దాసరి గురునాథరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీలు నాగబాబు, హరిశ్చంద్ర ప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నగర కమిటీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రగతి పదంలో అందరూ కర్తాధ్వనుల మధ్యన మన ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి మీ యొక్క జై జై ధ్వానాల ద్వారా మీ యొక్క ఆశీస్సులు అందించాల్సిందిగా యావత్ ప్రజానికానికి కూటమి ప్రభుత్వం ఎక్సుకుంటా ఉంటూ ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు మాన్యశ్రీ, అలాగే వేదిక ముందున్న కుర్చీల మీద కూటమి కుటుంబ సభ్యుల్లో సర్దుకుపోవాలి, మన కూటమి కార్యక్రమం అని పెద్ద మనసుతో అర్థం చేసుకొని వేదిక ముందు కూర్చున్న కూటమి చైర్మన్ గారు, అలాగే వారి యొక్క సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన వారి యొక్క అభిమానులకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, ఈవో గారు ఉన్నారు ఇక్కడే, లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఎవరిని ప్రతిపాదించాలి, ఎవరు అర్హత ఉంది, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, శివునికి సేవ చేసే అవకాశం, ఆయన యొక్క ఆశీస్సులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా వల్ల ఇబ్బంది పడిన గురునాథం గారికి ఇచ్చినట్లయితే మంచి చేసిన వాళ్ళు అవుతామని ఆలోచించి ఈ రోజున ఆయనకి సేవ చేసే అవకాశం, నాకు ఆ ఇబ్బందిని సరిచేసే అవకాశం కూడా వచ్చిందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికక్కడ దేవస్థాన డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఇచ్చేటప్పుడు నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, జై ఆదిరెడ్డి అన్నవాడికి ఇవ్వాల, జై కూటమి, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అని జెండా మోసిన వాళ్ళనే గుర్తించాం, పార్టీకి అంకిత భావంతో ఉన్న వాళ్ళనే గుర్తించాం. చైర్మన్గా ఇచ్చిన వ్యక్తి ఆనాడు కూటమి వల్ల కలిగిన ఇబ్బంది వల్ల మాట్లాడి ఉన్నట్లయితే ఆనాడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వద్దును, కానీ పార్టీ పట్ల ఒక అంకిత భావంతో, ఒక జన సైనికుడిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనలా. ఇచ్చిన తర్వాత ఒకేలా చూస్తున్నాను, ఆనాడు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఒకేలాగే చూశాను. అంటే మంచైనా కష్టమైనా ఒకలాగే ఉన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వక్తకులు ఉన్నారు, ఆ వక్తలు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ ఆయనతో పాటు సమర్థవంతమైన బాడీ ఉంది. ఇక్కడ వచ్చేది కార్తీక మాసం, శివునికి సేవ చేసే అవకాశం ఆయన మీకు ఇచ్చారు, గుర్తుండిపోయేలా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. మీ దృష్టికి కూడా తెచ్చాం, గుర్తు పెట్టుకొని
సరిచేసి భక్తులు ఎవరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ దేవస్థానానికి మంచి పేరు తేవాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. వచ్చింది 6 అతి దగ్గరలో ఈ 4-5 రోజుల్లో మిగతా 7 కమిటీలు కూడా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇంకా చందా సత్రం ఒకటే ఉంది, అది కూడా అతి దగ్గరలో అవుతుంది. 14 కమిటీలు వేసుకున్నాం. పక్కనే ఉంది బ్యాంకు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు. ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం అభ్యర్థి చైర్మన్ అయిన పరిస్థితి లేవు. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి చైర్మన్ అయ్యారు. దాంతోపాటు జనసేన డైరెక్టర్ని ఇచ్చుకున్నాం, బీజేపీని డైరెక్టర్లు ఇచ్చుకున్నాం. మొట్టమొదటిసారిగా వైస్ చైర్మన్గా ఒక తెలుగుదేశం అభ్యర్థి కూడా రూపశేఖర్ గారు కూడా ఉన్నారు. ఇలాగ అనేకమైన బ్యాంకులు కూటమి కైవసం చేసుకుంటా ఉంది. అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని కూడా కూటమి సభ్యుల మధ్యన సర్ది పెడుతూ ముందుకు ఎందుకు తీసుకెళ్తా ఉన్నామనంటే, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా కూటమికి బీజం వేయడానికి కారణం రాజమహేంద్రవరం. ఈ కూటమి బలపడడానికి కారణం రాజమహేంద్రవరం. ఇలాంటి రాజమహేంద్రవరంలో కూటమి ఎప్పుడు కూడా బలంగానే ఉండాలి, ఉండి తీరాలి. ఏమున్నది సమస్య ఎక్కడ వస్తుంది? గుర్తింపు. ఎవరిని గుర్తించినా ఇది మన కుటుంబ సభ్యులు గుర్తింపే అనేది ఒకటి గ్రహించాలి. ఇంకొకటి, ఇది 2 సంవత్సరాలు పూర్తయినట్టే ఇంకొక 2 సంవత్సరాలు కూడా మరలా 14 కమిటీలు కూడా అనౌన్స్ చేస్తాం, కొత్త వారికి ఇచ్చుకుందాం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ చైర్మన్గా నియమితులైన గురునాథరావు గారు, ఆయన పదవి నియమించిన వెంటనే నా దగ్గరికి రావడం, ఆయన టీంతో సరిగ్గా నా దగ్గరికి వచ్చి ఇలాగ నాకు పదవి వచ్చిందని నేను చెప్పడం అనేది చాలా సంతోషం. ఆ కారణంగా నేను వచ్చాను. యాక్చువల్గా చాలామందికి వచ్చినాయి కానీ వాళ్ళు ఎవరు కూడా కట్సీ లేదు చాలామందికి. ఈయన కట్టిసీతో రావడం చాలా మందస్మితం, అందరూ నవ్వుతూ ఉన్నాడు. మీకు అంతా కూడా జయం కలుగుతుంది మీకు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు వేరే కార్యక్రమం నేను ముందే చెప్పాను వైసీని మూలంగానే వచ్చాను. ఇప్పుడు పిలిచి అందుకనే నేనుగా దయచేసి నాకు సెలవు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు చైర్మన్గా నన్ను అనౌన్స్ చేసిన మన ఆదిరెడ్డి శ్రీనివాసరావుకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఈ గుడిలో దీని చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర గల ఈ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఇక్కడ ఎక్కువగా దేవంగులకి ఇది ఒక పుట్టినిల్లు లాంటిది ఈ దేవాలయం. వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంగా ఈ దేవాలయాన్ని చూసుకుంటారు. అలాగే ఈ జాంపేట పరిసరాల్లో ఎంతోమంది చిన్నప్పటి నుంచి కూడా శివాలయంగా దీన్ని ఎంతో అపురూపంగా ఇచ్చేసుకుంటారు. అలాంటి దేవస్థానానికి నన్ను తీసుకొచ్చి చైర్మన్ చేసినందుకు వారందరికీ కూడా రుణపడి ఉంటాను. ఈ దేవస్థానం యొక్క మంచి చెడ్డలు ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని నేను పెద్దల ద్వారా తెలుసుకొని ఈ దేవస్థానం ముందు మంచి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా కూటమిలో ఏదైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో వారందరూ కూడా గర్వంగా ఈ దేవస్థానం చూసేలా చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైన విరామం తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఏర్పడినప్పటికీ కూడా 23 సంవత్సరాలు 24 సంవత్సరాల తర్వాత దేవస్థానాలకు పాలక మండలిని ఏర్పాటు చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. దాంట్లో భాగంగా ఎవరైతే తన గెలుపు కోసం పనిచేసి ఉన్నారో వారిని గుర్తించి తెలుగుదేశం పార్టీతో పాటు ముందుకు తీసుకువెళుతూ చైర్మన్ క్యాండిడేట్ నిర్ణయించే ముందు కూడా బ్యాక్ డోర్ వెరిఫికేషన్ అని చెప్పి మనకి కంప్యూటర్ ఈ లేటెస్ట్ ఉద్యోగాలు చేసేటప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఒక క్యాండిడేట్ నిర్ణయించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కింద వారి మీద కేసులు ఉన్నాయా, వారికి ఏ రకమైనటువంటి ఇమేజ్ ఉంది, వారికి ఇవ్వడం వల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందుతాయని చెప్పి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే
క్యాండిడేట్ని నిర్ణయించేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని రాజమహేంద్రవరం చేస్తున్నటువంటి వాసు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 16 నెలల్లో రాష్ట్రంలో ఎంతో గొప్ప అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ డబుల్ ఇంజిన్ సర్కారును నడపడంలో ఈ రాష్ట్రానికి అత్యధికమైన ఫండ్స్ ఇస్తూ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పార్టీ కానీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ వారందరికీ కూడా ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆశించి జనసేన పార్టీకి 2 కార్పొరేషన్ 2 దేవస్థాన చైర్మన్ని ఇవ్వటమే కాకుండా ఇక్కడ అందరికీ ఒక విషయం ముఖ్యమైన విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా తేజోమూర్తుల నరసింహ పాత్రని మన ఆదిరెడ్డి వాసు గారు తీసుకోవడం తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నా కూడా సముచితమైన గౌరవం జనసేన పార్టీకి ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన గెలుపుకు సహకరించినటువంటి వ్యక్తుల్ని రికగ్నైజ్ చేసి వారికి కూడా ప్రాధాన్యం కల్పించాలనేటువంటి భాగంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని నచ్చచెప్పి మరి ఇవ్వడానికి సహకరించినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గెలిచిన తర్వాత ఈ 16 నెలల్లో ఎన్నో కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరంలో తనలా అయితే మన రాజమహేంద్రవరంలో శాంతి భద్రతల కోసం మన డైరెక్టర్లని అందరినీ కూడా మన కుటుంబ సభ్యులు స్నేహితులు పార్టీ శ్రేణులందరూ కూడా ఎమ్మెల్యే గారి కార్యక్రమం అనంతరం ఒక్కొక్కరుగా వచ్చి మీరు చాలా అందంగా సగౌరవంగా మనందరం కూడా వారిని సత్కరించుకుంటాం. వెళ్ళండి. దయచేసి మీ కర్తవ్యాలను వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ పాలక మండలి సభ్యులకి ప్రతి ఒక్కరు కూడా వారి వారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గత 4 రోజులుగా ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ యొక్క వేదికను ఈ యొక్క కార్యక్రమం విజయవంతడానికి సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులు కూటమి శ్రేణులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఈ వేదిక నుంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాం.